రైట్. మళ్ళీ మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం. తెలంగాణ శాసనసభలో అధికార విపక్షాల మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగింది. ఈరోజు సభలో స్పీకర్ క్వశ్చన్ అవర్ 0 అవర్ నిర్వహించగా క్వశ్చన్ అవర్లో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. క్వశ్చన్ అవర్ నిర్వహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంఐఎం వాకౌట్ చేసింది. అలాగే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. అనంతరం సభలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 2 బిల్లులను, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. వాయిస్ బ్రేక్ అయింది. ఎస్ అజీం, చెప్పండి. వాడివేడిగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఏదైతే శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఏదైతే క్వశ్చన్ అవర్ని స్టార్ట్ చేశారో, క్వశ్చన్ అవర్ తర్వాత 0 అవర్ని కూడా స్పీకర్ నిర్వహించడం జరిగింది. మనం చూసినట్టయితే క్వశ్చన్ అవర్లో కూడా చాలా వాడివేడిగా ఏదైతే మాటల యుద్ధం నడిచింది ఇరు పార్టీ నేతలకు మధ్య కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే విదేశీకి సంబంధించినటువంటి విద్యారంగానికి సంబంధించిన విషయంపై ఏదైతే గంగుల కమలాకర్ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన నేతల మధ్యలో కూడా ఏదైతే వాడివేడమైనటువంటి చర్చ జరిగింది. సో క్వశ్చన్ అవర్కి సంబంధించిన నిర్వహణపై కూడా ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైతే కొంత ఆగ్రహం వ్యక్తం చేశారో, ఏదైతే క్వశ్చన్ అవర్లో కేవలం 2-3 క్వశ్చన్సే వచ్చాయి. సో దాని తర్వాత ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తామని ఒక రిప్లై కూడా లేదు. సో ముఖ్యమైన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదేం గాంధీ భవన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. సో ఖచ్చితంగా సభ నిర్వహించేటువంటి తీరుపై కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడడం కూడా జరిగింది. దీంతోపాటు ఏదైతే క్వశ్చన్ అవర్ ముగిసిన వెంటనే 0 అవర్ కూడా స్టార్ట్ చేశారు. 0 అవర్లో కూడా సభ్యులు తగిన సమయం తీసుకొని అందరూ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యలపై కూడా అందరూ ప్రస్తావించడం కూడా జరిగింది. ఇక అనంతరం ఏదైతే పలు కీలకమైనటువంటి బిల్స్ని కూడా సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో బీసీ 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్ని కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ ఏదైతే సభలో ప్రవేశపెట్టారో, దీంట్లో 42% అటు విద్యా ఉపాధి రంగానికి సంబంధించినటువంటి బిల్లు ఒకటైతే, మరొకటి 42% అటు రాజకీయంగా స్థానిక సంస్థ ఎన్నికల కోటాలకు సంబంధించినటువంటి బిల్లు, 2 బిల్లులను కూడా పొన్నం ప్రభాకర్ ఏదైతే ఆ సభలో ప్రవేశపెట్టారు. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్ని ఏదైతే మంత్రి దామోదర్ రాజనరసింహ ఏదైతే సభలో ప్రవేశపెట్టారు. సో అనంతరం ఏదైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సంబంధించిన పేరు మార్పుకు సంబంధించిన బిల్లు ఇప్పటికే ఆల్రెడీ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై ఏదైతే చర్చ కొనసాగిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒకవేళ తన సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పేరు ఎందుకు పెడతాను నేను, ఎందుకంటే అటు శాకలి ఐలమ్మ కావచ్చు, అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను కూడా ఇప్పటికే పెట్టడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి 350 మంది కవులను నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఆ రోజు కవిగా ఉన్నటువంటి సురం ప్రతాప్ రెడ్డి పోరాటం చేశారు. సో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఈ పేరుని మార్చాల్సి వచ్చింది తప్ప వేరే లేదు. సో బయట ఎన్నో విమర్శలు వస్తున్నాయి, అవన్నీ నేను పట్టించుకోనని చెప్పి కూడా దానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సంబంధించిన పేరు మార్పు విషయంలో క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక దీని తర్వాత బీసీ 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి చర్చ జరిగింది. చర్చలో పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుకుంటూ కూడా ఏదైతే ఢిల్లీకి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది, అన్ని పార్టీలు కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లుపై ఏదైతే మద్దతు ఇస్తూనే వారికి ఉన్నటువంటి ఏదైతే అనుమానాలు కావచ్చు, లేకపోతే సలహాలు సూచనలు కావచ్చు, అన్నీ కూడా ఏదైతే అధికార పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అటు గంగుల కమలాకర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలాగే పాయల్ శంకర్, కూనంనేని సాంబశివరావు, వీరందరూ కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అటు ఈ 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపై మాట్లాడారు. వారి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. దీని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. సో అందరూ కలిసి అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రధాని మోడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చట్టం చేశాం, ఇది ఏదైతే జీవో కాదు, ఒక చట్టాన్ని చేశాం. చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అంశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ నేతలు కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. అక్కడ మోడీతో మాట్లాడి 9th షెడ్యూల్లో చేర్చి ఇక్కడ 42% బీసీ రిజర్వేషన్ అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో యువ వికాస్ అనే కార్యక్రమం కొనసాగుతుంది గాంధీ భవన్లో, ఈ అసెంబ్లీలో. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కాసేపటికి అసెంబ్లీ వాయిదా వేశారు. దీని తర్వాత మరొకసారి 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపై ఏదైతే చర్చ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సభ్యులు మరికొందరు కూడా బీసీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడతారని చెప్పి కూడా చెప్పడంతో స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేసి సభను
కొనసాగించారు. సో వాయిదా వేశారు. సో ఇప్పుడు మళ్ళీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అసెంబ్లీలో చిట్ చాట్ చేస్తున్న సందర్భంలో కూడా కేటీఆర్ కూడా వాళ్ళు కీలకమైన అంశాలు చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీరందరికీ కూడా ఏదైతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి డబ్బులు అందించడమే జరుగుతుంది. సో ఎన్ని గోడలు ఎక్కారు, ఎన్ని గోడలు దూకారు అనేటి అన్ని అంశాలు మాకు తెలుసు. అలాగే కుటుంబానికి సంబంధించిన విషయానికి వస్తే గతంలో కూడా నాపై అనేక ఏదైతే ఆరోపణలు చేశారు. కుటుంబ సభ్యులు మాకు ఉన్నారు, కుటుంబం మాకు ఉంది. సో అందరూ కూడా బాధపడ్డారు. సో ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి ఎన్ని గోడలు దూకాడు, ఎక్కడ దూకారో అన్నీ తెలుసు. ఆ విషయాలన్నీ నేను కూడా తీయగలని చెప్పి కేటీఆర్ చేశారు. ఈ విషయానికి కొండా సురేఖ కూడా కౌంటర్ ఇచ్చారు. గోడలు దూకే విషయంపై కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అలవాటు కేటీఆర్కి ఉంది, కేటీఆర్ అందరికీ ఉంది అనుకుంటే కూడా పొరపాటే అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక రకరకాలుగా చిట్ చాట్ మంత్రులైనటువంటి కొంచెం మంది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఏదైతే అలాగే ఎమ్మెల్యేలైనటువంటి అనిరుద్ రెడ్డి హైదరాబాద్ చేశారు. అలాగే మల్రెడ్డి రంగారెడ్డి ఏదైతే మంత్రులకు సంబంధించిన అంశంపై కామెంట్స్ చేశారు. ఇక బాలు నాయక్ కూడా మంత్రికి సంబంధించిన నేతలపై కామెంట్ చేశారు. జైవీర్ కూడా మాట్లాడుతూ అది మంచి పరిణామమే, ఏదైతే నా క్లాస్ తీసుకోవడం అందరి ఎమ్మెల్యేలు సెట్ అయ్యారనుకుంటూ కూడా మాట్లాడారు. సో ఇలా అనేక సందర్భాలు ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్నాయి. సో ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలు ఉదయం నుంచి కూడా వాడివేడిగా జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు బీసీ సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ చట్టానికి సంబంధించిన దానిపై ఏదైతే ఆమోదం పొందుతుంది. రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లుపై చర్చ కొనసాగుతుంది. చర్చ కొనసాగినంతరం బిల్లును కూడా ఏదైతే చట్టం చేస్తారో, చట్టం చేసిన తర్వాత బిల్లుని కూడా కేంద్రానికి పంపించేటువంటి ఆలోచన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో మనం చెప్పుకోవచ్చు. మూర్తి రైట్ అజీం, మరి యాక్చువల్గా చిట్ చాట్లో కానీ బయట కానీ జనరల్గా ఏంటంటే కొద్దిగా భాషని కొద్దిగా ఎక్కువగా అంటే భాష వాడేటప్పుడు రాజకీయ నాయకులు పట్ల అటు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతిపక్ష Right. Thank you, Azim. Thanks to Srinivas. Thanks to Mr. Vasu. Thanks for joining for today's exclusive field report. Thank you.